10వ తరగతి ఉత్తీర్ణులైతే చాలు, నెలకు 8,000 ఇలా దరఖాస్తు చేసుకోండి. అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకైతే ఒక వీడియో అని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయండి. ఇంకా అదేవిధంగా 10వ తరగతి ఉత్తీర్ణులైతే చాలు, నెలకు 8,000 ఇలా దరఖాస్తు చేసుకోండి అనే పాయింట్ మనకైతే రావడం జరిగిందండి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY అండి. 10వ తరగతి ఉత్తీర్ణులైతే చాలు, నెలకు 8,000 ఇలా దరఖాస్తు చేసుకోండి అనే విషయం మనకు రావడం జరిగిందండి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PMKVY అనేది భారతదేశ యువతలో నైపుణ్యం అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఇక్కడ ప్రారంభించిన ఫ్లాగ్షిప్ పథకం అని చెప్పుకోవచ్చండి. PMKVY యొక్క వివరాలు చూసినట్లయితే యువతలో నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించడం, 10వ తరగతి ఉత్తీర్ణులైతే వారితో సహా నిరుద్యోగత యువత, అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ శిక్షణా కాలంలో నెలకు 8,000 అందిస్తుందండి. PMKVY యొక్క లక్షణాలు చూసినట్లయితే ఆన్లైన్ శిక్షణ, యువత స్కిల్ ఐడియా డిజిటల్ ద్వారా ఆన్లైన్లో శిక్షణ పొందవచ్చు. రెండోది వచ్చేసి ప్రాక్టికల్ కోర్సులు అండి. ఉపాధిని మెరుగుపరచడానికి వివిధ ప్రాక్టికల్ కోర్సులు కూడా అందించబడతాయి. దాంతోపాటు ధృవీకరణ పూర్తయిన తర్వాత భారతదేశం అంతటా కూడా చెల్లుబాటు అయ్యే ప్రమాణపత్రం జారీ చేస్తున్నట్టు. అదనపు ప్రయోజనాలు, లబ్ధిదారులు టీషర్ట్ లేదా జాకెట్, డైరీ, ID కార్డ్, బ్యాగ్ మొదలైనవి కూడా అందుకుంటారు. అర్హత ప్రమాణం చూసినట్లయితే భారతదేశ పౌరుడై ఉండాలి ఖచ్చితంగా. 18 ఏళ్ళు నిండిన నిరుద్యోగ యువత అయి ఉండాలి. కనీసం విద్యార్హత 10వ తరగతి అయి ఉండాలి. హిందీ మరియు ఇంగ్లీష్ భాషలో ప్రాథమిక పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాలండి. అవసరమైన పత్రాలు చూసినట్లయితే ఇక్కడ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు, విద్యాపత్రాలు, నివాస ధృవీకరణ పత్రం, మొబైల్ నంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ ఖాతా పాస్బుక్ అండి. PMKVY కోసం నమోదు చేసుకోవడానికి దశలు. PMKVY అఫీషియల్ వెబ్సైట్ మనకైతే ఉంటుందండి. ఈ యొక్క పేజ్ని మనం ఖచ్చితంగా సందర్శించవచ్చు. పైన కనబడుతున్న బ్లూ లింక్ అనేది. ఆ తర్వాత హోమ్ పేజ్లో PMKVY ఆన్లైన్ ఎంపికపై ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మనకైతే కనిపిస్తుంది. అభ్యర్థించిన మొత్తం సమాచారం మనకైతే ఖచ్చితంగా అందించాలండి. గుర్తింపు రుజువు, విద్యాపత్రాలు మరియు ఇతర అవసరమైన సర్టిఫికేట్లు సహా ఖచ్చితంగా మనం అయితే అక్కడ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలండి. అన్ని వివరాలు పూరించిన తర్వాత పత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత సమర్పించు బటన్పై క్లిక్ చేయాలండి. అదే మన సబ్మిట్ బటన్ అని చెప్పుకోవచ్చు. అదనపు సమాచారం ఏంటంటే ఇక్కడ పూర్తి అధికారుల వివరాల కోసం ఈ యొక్క వెబ్సైట్ మనం ఖచ్చితంగా సందర్శించవచ్చు, లేదా ఒక PDF ఫైల్ అయితే ఉందండి. దీని ప్రకారంగా ఈ దశలను అనుసరించడం ద్వారా అర్హత గల అభ్యర్థులు PMKVY పథకం కోసం సులభంగా నమోదు చేసుకోవచ్చు మరియు ఉపాధిని పొందడంలో మరియు వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడే ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చండి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని అయితే విడిపించుకోవద్దండి. మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.